రూరల్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారి అధ్యక్షతన మరి పర్యటించడం జరుగుతా ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి హాస్టల్స్, అదే విధంగా మరి రోడ్లు, తండాలకు సంబంధించినటువంటి రోడ్లు, అదే విధంగా హాస్టల్ కు సంబంధించినటువంటి వసతి గృహాలు, డైనింగ్ హాలు, ఇవన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటేనే పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా గిరిజనులు ఉండడంతో గిరిజన పిల్లల కోసం మరి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ రకాల హాస్టల్స్, వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను రావడం జరిగింది. ఇవన్నిటితో పాటు 2-3 తండాలకు కూడా రోడ్లు తక్కువ ఉండే, వాటిని కూడా ఈ రోజు దాదాపుగా 7 కోట్లతోటి 2 రోడ్లను ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు దాదాపుగా 80 కోట్ల రూపాయలు మళ్ళీ మన పంచాయతీ రాజ్ నుంచి హ్యామ్ ద్వారా, అదే విధంగా మరొక 90 కోట్ల రూపాయలు మరి R&B శాఖ ద్వారా కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టెండర్స్ అయినాయి. తొందరలోనే కొద్దిగా వర్షాకాలం అయిన తర్వాత ఆ వర్క్స్ అన్ని కూడా చేసి తండాలకు, అదే విధంగా గ్రామాలకు అన్నిటికి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకన్నింటికి కూడా మరి రోడ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కొండారెడ్డిపల్లిలో పుట్టినటువంటి కొడుకు ఈరోజు రాష్ట్రానికి మరి అన్నగా, తమ్ముడిగా, ఆపద్బాంధవుడుగా, అభివృద్ధి ప్రదాతగా, అక్క చెల్లెలకు ఆత్మీయ సోదరుడుగా మరి ముందుకొచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి 20 సంవత్సరాల ప్రజాసేవలో వారు సక్సెస్ఫుల్ లీడర్ గా మరి అంచెలంచెలుగా ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఆయన యొక్క ప్రస్థానం అంటే జెడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం ఈ రోజుతో స్టార్ట్ చేసి మరి ఇప్పుడు సీఎం వరకు కూడా వారు ప్రజల మన్ననలు పొంది ప్రజల కోసం ప్రజలతోటి కలిసి జీవిస్తున్నాడు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, అదే విధంగా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా దేవుళ్ళందరూ కూడా వారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీవెనలు ఉంటాయని, ఉండాలని దేవుళ్ళని ప్రార్థిస్తా ఉన్నాం. కాబట్టి వారు సక్సెస్ఫుల్ లీడర్ గా తన చిన్ననాటి నుంచి అంటే 20 ఏళ్ల ప్రస్థానం నుంచి మొదలై ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఏ ప్రజల ఆకలి ఎట్లున్నది, ఏ గ్రామాల ఇబ్బందులు ఏంటిది, ఏ రైతన్న సమస్య ఏంది, ఏ యువకుని సమస్య ఏందని తెలుసుకొని నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడు, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు. కానీ అలా పనిచేయలేక కొంతమంది మరి వేరే వేరే రకంగా అక్కడో కాలు ఇక్కడో కాలు చేసి వచ్చి ఎవరి చాటునో ఎదిగేటువంటి నాయకులు గ్రౌండ్ నుంచి వచ్చిన మా నాయకుడిని పదే పదే విమర్శిస్తూ ఇష్టానుసారంగా తప్పుడు కూతలు కూస్తున్నారు. ప్రజలు మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లలో ప్రజలకు కావాల్సినవి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం. గ్రౌండ్ నుంచి వచ్చిన మా నాయకుడిని పదే పదే విమర్శిస్తూ ఇష్టానుసారంగా తప్పుడు కూతలు కూస్తున్నారు. ప్రజలు మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లలో ప్రజలకు కావాల్సినవి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో లేనటువంటి సబ్జెక్టులను కూడా మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. నిరుద్యోగులను పట్టుకొస్తారు, ధర్నా అంటారు. అరే 10 ఏళ్ళు ఉద్యమ కాలంలో ఉద్యమాలు చేసింది ఉద్యోగం కోసమే. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పినటువంటి వాళ్ళు కనీసం 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఈ రోజు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇస్తాం, ఇందిరా డబుల్ బెడ్రూమ్ మా మానస పుత్రిక అని చెప్పి కనీసం 1,00,000 ఇల్లులు కూడా 10 ఏళ్ళలో ఇవ్వలేదు. మేము 1.5 year లో 4.5 లక్షలు ఇల్లు ఇచ్చి వాళ్ళు ఇల్లులు కట్టిస్తున్నాం. మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారు. 10 ఏళ్లలో మరి ఉన్న రుణమాఫీ అంతా చేయలేదు. ఈ రోజు మేము 21,000 కోట్ల రుణమాఫీ చేస్తే మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారు. ఈ రోజు పేదలకు సన్న బియ్యం ఇస్తే మరి ఇస్తారా అని అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఏమన్నాడు, ఇక రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి, అందరికి సన్న బియ్యం మంచిదే అని అన్నారు. ఇవాళ పేదోళ్ళు సన్న బియ్యం తోటి కడుపు నిండా తింటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కడుపు ఉబ్బిపోతుంది. ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేన్లలో కరెంటు ఉచితం ఇచ్చి
ఎస్సీ ఎస్టీలకు 125 మీటర్ల 125 యూనిట్ల కరెంటు ఇళ్లలో ఫ్రీగా ఇచ్చేది. కానీ గత ప్రభుత్వము అత్యధికంగా ఇళ్లల్లో కరెంటు కట్ చేసింది మీకు అందరు తెలుసు. కానీ 200 యూనిట్ల కరెంట్ ఇచ్చి ఇళ్లల్లో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెలుగు నింపుతా ఉన్నారు. ఇలా ప్రతి కార్యక్రమాలు మేము చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళకి అధికారం పోయిందని అక్కస్తోటి పదే పదే చెప్పరాని విధంగా తప్పుడు కూతలు గుయ్యడము, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడము, వ్యక్తులను టార్గెట్ చేయడము. పాలసీ మీద మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటే ప్రజలు గౌరవిస్తారు. కానీ అట్లా కాకుండా మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ తిట్టే తీరు ప్రజలు అసహించుకుంటున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేస్తున్నారు. బీజేపీ వాళ్ళు 12 ఏళ్ళు అయింది. ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిర్రా, ఉద్యోగాలు ఇచ్చిర్రా, ఉపాధి ఇచ్చిర్రా? కనీసం 2014 కంటే ముందు ఏదైతే పెన్షన్ 200 ఉందో గదే పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి గదే ఇస్తుంది. ఇప్పుడు పెన్షన్ అని మన రాష్ట్రాలు పెంచుకున్నాయి. ఈవెన్ అంగన్వాడీలకు కూడా 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి దానికి అనుగుణంగా 2700 రూపాయలు ఇస్తే ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ గదే ఇస్తుంది. అంటే జీవన ప్రమాణాలు ఖర్చులు పెరుగుతూ ఉంటే వాటికి అనుగుణంగా ఉద్యోగులే కానీ లేదా రైతులే కానీ లేదా వికలాంగ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ ఏదైనా సబ్సిడీస్ కానీ పర్సంటేజ్ ఆఫ్ మరి షేర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ కానీ పెంచాలి. నిన్నటికి నిన్న మీరు చూసిర్రు బీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చారు. అసలు మహాత్మా గాంధీ కంటే పుణ్యపురుషుడు. అంటే ఉదాహరణకు ఈరోజు ఈ దేశం కోసం కళ్ళ ముందు పోరాటం చేసి మరి బ్రిటిష్ అని తరిమి కొట్టినటువంటి చరిత్ర గాంధీ గారిది. బీబీజీ రామ్ గారి పేరు పెట్టాలంటే ఇంకొక చట్టం పేరు తీసుకొచ్చి పెట్టొచ్చు కొత్తగా. కానీ ఉన్న మహాత్ముని పేరు తీసేసి బీబీజీ రామ్జీ అని పెట్టారు. సరే, అది ఓకే, అది పోయిందిగా. దాంట్లో మనకేం సంబంధం లేకుండానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రోజుల పని చట్టం కింద వేజెస్ ఏదైతే లేబర్ కూలీ ఉందో అది మొత్తం కేంద్రమే భరించేది. మెటీరియల్ కాంపోనెంట్ లో ఒక 10% మన మీద బర్డెన్ పడేది. కానీ ఇవాళ 40% బర్డెన్ వేయడంతో 2500 కోట్ల భారం. మనకి ఎప్పుడైనా 500-400 కోట్లే భారం పడేది. ఇప్పుడు అదనంగా 2500 కోట్లు టోటల్ గా మనము ఉపాధి హామీలో చెల్లించాలి. దాంట్లో 1900 కోట్లు భారం పడుతుంది ఆ 500 దిశయంగా. అంటే ఇట్లా రాష్ట్రాల మీద ఆర్థిక భారాన్ని మోపి మరి వాళ్ళు ఏదో రైతుల కోసం, ప్రజల కోసం, రాష్ట్రాల కోసం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? అయ్యా, ఒక ఇల్లు రైతులు, ఉద్యోగం రైతులు, ఉపాధి కల్పించే రైతులు ఏమన్నంటే మతమో కులమో లేకుంటే ప్రాంతాలు ఇవి చెప్తున్నారు. లేదా తప్పుడు వార్తలన్నీ స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంది బీజేపీ. కాబట్టి మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో అది చెప్పండి. ఎంతసేపు మా రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, మమ్మల్ని తిట్టడం మానుకొని నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా ప్రతిపక్షాలుగా ఉంటే ప్రజలు కూడా హర్షిస్తారు, గౌరవిస్తారు. ఆ గౌరవం దొరుకుతుందని తెలియజేస్తారు.